ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆదివారపు దినం ఎక్కువ రీతిగా ఆయన పాద సముఖం నిలబడడానికి చక్కటి ధన్యత మనందరికీ అనుగ్రహించాడు. 8వ మాసంలో 9 దినాలు తన కృపలో దాచిన దేవుడు. అందును బట్టి ఆయన కృప కనికరమ కలిగినటువంటి ప్రేమ కొరకు సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనాంగం అంతటికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు బాల్యభక్షులు కండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదం పొందండి. బైబిల్స్ దగ్గరలో ఉన్నాయి కదా, తెరచి చూడండి. లేని పక్షం చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలెపోస్తులు కమ్మని మనం చేస్తూ నెట్టిన ధ్యానవాక్యంగా అపోస్తుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం నుండి ఒక మాటను నేను చదవబోతా ఉన్నాను. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక భూదిగంతముల వరకును నాకు సాక్షులు ఎందురని వారితో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమగల మా తండ్రి, స్తోత్రాలు. నీ ఉచితమైన అపారమైన కృపా ప్రేమను బట్టి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధిస్తుంటుండగా నీ కృపలో దాచి నడిపిస్తున్న దేవా, మీకు వందనాలు. నీ ఆధ్యాత్మిక జీవములో పాలుభాగస్యం చేసినందుకు స్తోత్రాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలను మీరు పాలుభాగస్యం చేస్తుంటే మరింతగా ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి చేయండి. తద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోష ప్రియులరా, చదవనటువంటి మాట మనందరూ తెలుసు కదా. అపోస్తులు యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత మేడగదిలో వాళ్ళు కూడుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నప్పుడు, దేవుని ఆరాధిస్తూ ఉంటున్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు చాలా ఈ అపోస్తల గ్రంథంలో ఉంటాయి. ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, మీ మీదకి పరిశుద్ధాత్మ వస్తుంది. ఆ పరిశుద్ధాత్మ దిగినప్పుడు దేశమందంతటా కూడా ఆయా దేశాలలో సంచరిస్తూ భూ దిగంతముల వరకు కూడా నాకు సాక్షులే ఉంటారని చెప్పి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. వీళ్ళరా గడిచిన 2 దినాలుగా పరిశుద్ధాత్మ ఏ విధంగా మనకు సహాయం చేస్తానంటున్నాడు, ఏ విధంగా అభయం ఇస్తానంటున్నాడు, ఏ విధంగా మన యొక్క దుఃఖాన్ని సంతోషం మారుస్తున్న అభయం ఇచ్చాడు మనం చదువుదాం. ఈరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి దిగి వచ్చినప్పుడు, ఆత్మతో మనం నింపబడినప్పుడు క్రీస్తు కొరకు సాక్షులు నిలబడతామనేటువంటి యొక్క శ్రేష్టమైన సత్యాన్ని మనం గమనించాలి. ప్రశస్తమైన నా బిడ్డ అని పిలుస్తున్నాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. పిలిచి ఏమన్నాడు తెలుసా? క్రీస్తు కొరకు సాక్ష్యం ఇవ్వడానికి అవమానముతో నిండినటువంటి నీ భయములన్నిటి నుండి నిన్ను బయటకు తెస్తాను. హల్లెలూయా. అదే నా కోరిక, నా ఆశ, నా ప్రణాళిక. అదే నేను కోరుకుంటున్నాను, నేను బయటకు తీసుకురావాలని. ఎందుకంటే ఆయన కొరకు నువ్వు సాక్ష్యం ఇస్తున్నప్పుడు, ఆయన కొరకు నువ్వు సువార్త ప్రకటిస్తున్నప్పుడు జనులు నిన్ను చూసి హేళన చేస్తారు, అపహసిస్తారని నువ్వు భయపడుతున్నావేమో. సువార్తను పంచుకోవాలని నువ్వు నోరు తెరిచిన ప్రతిసారి నీ గొంతుకకు అడ్డు తగులుతుంది. ఎగదాళి చేస్తారేమోనన్న భయము నిన్ను వెంటాడుతూ ఉంది. కనుక నువ్వు మౌనంగా ఉండిపోతున్నావు. ఆ భయం నిన్ను మౌనిగా చేసేస్తుంది. కాబట్టి నా బిడ్డ, నువ్వు దాని కొరకు ఏమాత్రం కూడా బాధపడవద్దు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి అభయం ఇస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు ఆయనతో 3 సంవత్సరాల కంటే ఎక్కువ జీవించినప్పటికీ కూడా వారికి కూడా ఎలాంటి సమస్య ఎదురైంది. వారిలో ప్రధాన వ్యక్తి అయినటువంటి పేతురు క్రీస్తు అంటే ఎవరో నాకు తెలియదు అని చెప్పి 3 సార్లు అబద్ధం ఆడాడు. అంటే ఎలా చెప్పగలిగాడో ఊహించగలవా? ఈరోజు వారి బలహీనత, వారి సమ్మతిని ఏదైతే ఉందో దాన్ని అణచివేసింది. నేను వారి మీద రావడం ద్వారా ఆ సమస్య తీరిపోయింది. ఈరోజు నీలో ఏ సమస్య ఉన్నా కూడా నేను నీలో వస్తాను, నీ మీదకి దిగి వస్తాను. నేను దిగి వచ్చడం ద్వారా ఆ సమస్య తీరిపోతుంది. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు వారు ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి నింపబడే వరకు కూడా శిష్యులను బయటకు వెళ్ళనివ్వలేదట. అదే మాట 4వ వచనం చదువుతాం. వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగిన తర్వాత ఒకప్పుడు పిరికివారుగా దాక్కుని భయపడిన ఉండిన వారు ఇప్పుడు సవాలు చేసేవారుగా మారిపోయారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, నాతో నింపబడండి. నీ పిరికితనంపై కానీ నీ వాగ్దానంపై కానీ ఆధారపడొద్దు, కేవలం నా మీద మాత్రమే ఆధారపడు. వీళ్ళరా, శిలువ యొక్క సందేశాన్ని ప్రకటించినట్లు
శిలువ సువార్తను అనేక మందికి అందించినట్లు అన్ని పరిస్థితులలో, అన్ని స్థలాల్లో, అన్ని సమయాల్లో నేను నీకు ధైర్యం కలుగజేస్తాను. నీ విద్యా అర్హత ఏదైనా అది దీనికి పనికిరాదు, అది నీకు ముఖ్యం కాదు. నా శక్తితో క్రీస్తును గూర్చి నీ వారికి సాక్ష్యం ఇచ్చినప్పుడు, క్రీస్తు సువార్తను వారితో పంచుకుంటూ ఉన్నప్పుడు ఆత్మను రక్షించబడడం అనేది నువ్వు చూస్తావు. నా వరములు ఏవైతే ఉన్నాయో వాటిని నేను సిద్ధం చేస్తాను, నీవు ఆత్మను వివేచిస్తావని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి అభయాన్ని మరలా ఇస్తున్నాడు. మరి ఇంకా చెప్తున్న మాటని తెలుసా? నీవు దురాత్మను సైతం పారద్రోలుతావు. దురాత్మను పారిపోతే నీ దగ్గర నుండి, పాపము నుండి, రోగం నుండి జనులను నీవు విడిపిస్తావు. సూచనల ద్వారా, అద్భుతముల ద్వారా నా శక్తిని నీవు ప్రత్యక్షపరుస్తావు. ప్రవచనాత్మక మాటలతో నీవు కీడును బాహటంగా ఎదుర్కొంటావు. నిరాశనైనటువంటి పరిస్థితులలో విశ్వాసముతో కూడినటువంటి మాటలను ప్రకటిస్తావు. శత్రువు యొక్క ప్రతినిధులను నీవు భంగపరుస్తావు. వారికి అపజయం కలుగుతుంది నీ నుండి. ప్రభుత్వ స్థానంలో ఉన్నటువంటి దుష్ట శక్తులను నీవు క్రిందకి నెట్టగలవు. మోసకరమైనటువంటి జీవితం నుండి, బంధకం నుండి యువతలను విడిపించగలవు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నిన్ను, నన్ను, ప్రతి ఒక్కరిని, అనగా క్రీస్తునందు విశ్వాసం ఉంచి విశ్వాసం నడిపించబడుతూ ఆత్మశక్తి నింపబడడానికి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి అభయం ఇది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సువార్త ప్రకటించడం మనం వెళ్తున్నప్పుడు ప్రియులారా, అపవాది మనతో చాలా బలంగా పోరాడతాడండి. మనుషుల ఆత్మల మీద తనకున్న ఆధిపత్యాన్ని అపవాది అంత సులభంగా సడలించాడట, విడిచిపెట్టాడట. అందుకొరకే కేవలము నా శక్తి ద్వారానే నువ్వు వాడిని పడగొట్టగలవు, పురికొల్పుతావు. నా శక్తి ద్వారా నువ్వు వెళ్తున్నావు కనుక వాడు మౌనంగా ఉంటాడని నువ్వు ఎప్పుడు కూడా తలంచుకుంటావు. నా శక్తి నీతో ఎప్పుడైతే వస్తుందో, నా శక్తి నేను ఎప్పుడైతే ఆవరిస్తుందో, నా శక్తి నేను ఎప్పుడు బలము చేస్తుందో, అప్పుడు మరింత వాడు బలముగా తయారవుతాడు. నీకు వ్యతిరేకంగా పని చేయడానికి జనులను పురుగొల్పుతాడు. నిన్ను కొట్టడానికి లేక కాల్చడానికి వాడు ప్రేరేపిస్తాడు వారిని. నీ మీదకి వెసరబడు రాయి ఏది కూడా నేను గాయపరచుదని నేను నీకు వాగ్దానం చేయను. కానీ నువ్వు రక్తము కార్చి మరణించవలసి వచ్చినప్పుడు నీ ముఖమును దేవదూత ముఖం వలె వికసింపచేస్తాను. హల్లెలూయా. నేను హింసించే వారి పట్ల నీ ఆత్మ కఠినంగా మారుకున్నట్లు నేను దాన్ని మధురంగా మారుస్తాను. నాలో మీరు ఆనందభరితులు అవుతారు. దాని స్తోత్రం కలుగును గాక. మహిమ స్వరూపిన ఆత్మగా నేను నీ మీద నిలుస్తాను. ధైర్యం వహించండి. ఎంత గొప్ప అభయం అండి, ఎంత గొప్ప అభయం. కనుక ఉదయకాల సమయంలో పిల్లరా, పరిశుద్ధాత్మశక్తి నింపబడినప్పుడు దేవుని యొక్క సువార్తను, దేవుని రాజ్య వ్యాప్తిని, దేవుని గురించినటువంటి సత్యాన్ని భూదిగంతం ప్రకటించడానికి, మనము ఆయన సాక్షులుగా ఉండడానికి, పరిశుద్ధాత్మలను నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మనము ఆయన మీద ఆధారపడదాం, ఆయనను మనలోనికి ఆహ్వానిద్దాం, ఆయనతో పాటు నడవడానికి ఇష్టపడదాం. దేవుడి మాటలు మాకు దీవించును కాక. తలలోంచి కన్ను మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో వేకునే రీతిగా నీ పాద సముఖం నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు నాయనా. ఇదిగో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక సత్యాలు, మర్మాలు, లోతైనటువంటి విషయాలు మేము గ్రహించగలుగుతున్నాం. కేవలం నా మాటలు కాదు, నా జ్ఞానం కాదు, నా శక్తి కాదు, కేవలం నీ కృపతో నింపి, నీ జ్ఞానంతో నింపి, నా నోటి ద్వారా నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట నీ బిడ్డలను బలపరుచుంటుండగా మరింత ఈ కార్యక్రమం బలపరచమని, ఈ పరిశుద్ధ ఆదివారపు వేళ ఇది నమంతా నీ ఎక్కడ దాచి నడిపించి ఘనత మహిమ మీరు పొందండి. మెండైన దేవుని ఆశీర్వాదాన్ని నీ బిడ్డలపైన మా పెట్టుకోమనించండి. క్రీస్తు యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.